బంగారు తల్లి ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే తండ్రి కూతురు రిలేషన్షిప్. చాలామంది అంటూ ఉంటారు పాప పుట్టగానే అరే నాన్న పోలికతో పుట్టిందే ఖచ్చితంగా అదృష్టవంతరాలు అవుతుంది అని. అలాగే నాన్నకి కూడా అమితమైనటువంటి ప్రేమ, కొంచెం ఎక్కువ పార్షియాలిటీ కూతుర్ల మీదే ఉంటుంది. అటువంటి నాన్నలకు ఒకవేళ కోపం వస్తుంది. నాన్నలకు కూడా కోపం ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ కోపానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అదేమిటో అర్థం చేసుకోవాలి అనుకుంటే మనం కూడా ఒక అమ్మా నాన్నలను అవ్వాల్సిందే. అప్పుడు కానీ వాళ్ళు పడినటువంటి ఆవేదన ఏమిటో మనకు అర్థం కాదు. అలాగే స్కూల్ నుంచి కొంచెం లేటుగా కూతురు ఇంటికి వస్తే ఈలోగా సతమతం అయిపోతారు తల్లిదండ్రులు. ఇంతకుముందు అడవిలో ఉండేటువంటి క్రూర మృగాల గురించి భయపడేవాళ్ళు మనిషి, కానీ ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి క్రూర మృగాలు, మన చుట్టూ తిరిగేటువంటి ఎన్నో మృగాల గురించి ప్రతి క్షణం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేవలం చూస్తూ కూర్చుంటామా, మనం ఏం చెయ్యమా అనేటువంటి ఒక చిన్న ప్రశ్నకి సమాధానమే నా బంగారు తల్లి. 61st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ ఫిల్మ్ నా బంగారు తల్లి తెలుగు సినిమాకి గాను తీసుకొచ్చినటువంటి దర్శకులు, ఒక తండ్రి ఆవేదనని ప్రేమని అద్భుతంగా తెరకెక్కించినటువంటి డైరెక్టర్ రాజేష్ శ్రీవర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బంగారు తల్లి ఆడియో రిలీజ్కి వచ్చి ఆయన ప్రెసెన్స్తో మమ్మల్ని అనుగ్రహించిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వమైన కృతజ్ఞతలు. నేను తెలుగు సినిమాలు పని చేసినది ఫస్ట్ నేను ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసాడు. అప్పుడు తెలుగు కొంచెం కూడా ఇప్పుడు మాట్లాడుతున్న అందం కూడా కొంచెం కూడా తెలియదు. అప్పుడు చిరంజీవి గారి సినిమా మాస్టర్ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ గారితో పనిచేశారు. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు కూడా ఇక్కడ కూర్చున్నారు. మీరిద్దరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించిన మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ సినిమా మేము చేసినప్పుడు కష్టాలు అందరు యూజువలీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉన్న కష్టాల కంటే ఎక్కువ కష్టాలు మనకు చాలా పడినాయి. దానిలో మొత్తం కాస్టింగ్ చేసిన మొత్తం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరు పెట్టిన కష్టాలు, ఎస్పెషలీ అంజలి పాటిల్ చాలా కష్టపడి టోటల్ సినిమా అనే అమ్మాయి అంటే 120 సీన్ ఉందంటే 118 సీన్ అమ్మాయి ఉంది. టోటల్ సినిమానే అమ్మాయి క్యారీ చేయాలి అండ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్తో. And I thank all my cast and crew for that. I thank Dr. Sunita Krishnan Garu for producing the film and because cinema is one of the biggest mass medium and దాని పవర్ వేరే ఏ మీడియాకి లేదని అనుకున్నాను, విజువల్ మీడియా పవర్. దాని ద్వారంగా ఈ కథనే అమ్మాయిల కథనే, ఇది ఒక్క అమ్మాయిది కాదు, 1,000 మంది 1,00,000 మంది అమ్మాయిది స్వామినే వాళ్ళ ఆత్మ చెప్పాలనుకున్న కథ చేయించడానికి నాకు ఛాన్స్ ఇచ్చిన దానికి సునీతా కృష్ణన్ గారికి థ్యాంక్ యూ ఆల్.
think she's exceptionally courageous. It's an issue which is very complicated, very difficult. I mean, you don't get success very easily. कुछ भी problem It doesn't matter how many problems there are, she doesn't back down. She's not afraid. Bad things happen to her, and some people are crushed by that. She took those experiences and turned them right around. It is not enough for her that she merely rescues survivors. She wants to prevent it from happening in the first place. And so many of her programs focus on early education. They focus on young children having a safe place to go during the day that allows them to get out of the brothels and the neighborhoods surrounding the brothels. I was moved when a 11-year-old girl told me that she had in the first 1 week 300 customers. First 1 week, 300 customers. I was literally stunned and aghast. 11-year-old girl, small girl. Can you imagine her mental state? Can you imagine what will happen to her? At least in the children's home, almost 95% are HIV affected. She's not just trying to deal with the victims or the survivors in the immediate aftermath of having been trafficked. She's looking for the kind of change that can put them on a different trajectory. She runs a thing called the Enterprise, where women are taught rota and stuff, and they are taught bookbinding and things like that. These women are not skilled. Most of them haven't even seen the face of a school. The police used to say she's a victim, that girl who used to be a prostitute. Now they treat me with respect. In this world, I have respect. Sunita madam can do all that she is doing. I can at least rescue one girl. I can have that much courage. చిన్నప్పుడు మనకి చాలా విషయాలు ఇలా చేయకూడదు అలా చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. ఆఫ్ విచ్ దే సే చిన్నప్పుడు మీరు భయపడద్దు అంటారు, ధైర్యంగా ఉండాలి అంటారు, కరేజియస్గా ఉండాలంటారు, ఫిరోషియస్గా ఉండాలంటారు, వేరే వాళ్ళ మీద సింపతి చూపించాలంటారు. వీటన్నిటికీ మా దగ్గర ఉండేటువంటి ఒకే ఒక్క సమాధానం డాక్టర్ సునీతా కృష్ణన్. అందరం అంటాం అన్నీ సపోర్ట్ చేస్తామని, కానీ ఎంతమంది ముందుకు వస్తాం చెప్పండి? మనకి మన కుటుంబాలు, మన రిస్క్లు, మన బాధ్యతలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ వదిలేసి ముందుకొచ్చి ఇంతమంది కోసం నిలబడి పోరాడుతుంది చూసారా? ఆవిడ నిజంగా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సునీత. అండ్ వి రిక్వెస్ట్ సునీత టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. చిరంజీవి అన్నయ్య గారికి, అల్లు అరవింద్ సార్, డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం, సునీల్ శర్మాజీ, మాధవరావు సార్, అమిత్ సార్, మహేష్ సార్, I don't know, each one is somebody who's very dear to me. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. నా బంగారు తల్లి, నేను చూసిన ఒక నిజమైన స్టోరీ ఇది. సినిమా ఫేస్ చాలా పవర్ఫుల్ స్టోరీ. ఒక నాన్నది, ఒక కూతురిది స్టోరీ. నన్ను చాలా ఎక్కువ షేక్ చేసిన ఒక స్టోరీ. ఎలాగన్నా ఈ సినిమాన ప్రజల దగ్గర అందించాలా. అండ్ సినిమా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మీడియం. అండ్ ఇంట్లో లోకల్ టాలెంట్ హస్బెండ్ గారు రాజేష్ టచ్రివర్ గారు ఉన్నారు. దాన్ని ఎలాగా కంప్లీట్లీ యూటిలైజ్ చేయాలి టు టెల్ ద పబ్లిక్ వాట్ దిస్ వరల్డ్ ఈజ్ అబౌట్. అలాగా ఆలోచించిన ఒక సినిమా నా బంగారు తల్లి. అమలాకి నేని, అల్లు అరవింద్ సార్, మా టెలివిజన్, ఇట్లాంటి అద్భుతమైన దేవదూతలు నా లైఫ్లో వచ్చారు. అండ్ ఇట్ ఈస్ త్రూ ఆల్ దేర్ సపోర్ట్. అండ్ ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ శ్రీమతి అమలాకి నేని సపోర్ట్, అల్లు అరవింద్ సార్ సపోర్ట్, అండ్ వెరీ వెరీ స్పెషలీ మా టీవీ సపోర్ట్ ఫర్ హెల్పింగ్ అస్ టేక్ దిస్ మూవీ టు ద థియేటర్స్. ఇది నేను నా తరఫు నుంచి నా వంతు అవుతున్న ఒక శ్రమ టు టేక్ ఇట్ టు ద పబ్లిక్. ఐ విష్ అండ్ ఐ హోప్ అండ్ ఐ డిమాండ్ యాక్చువల్లీ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఇప్పుడు నా బంగారు తల్లిగా ఉంది. ఐ హోప్ ఇట్ విల్ బికమ్ మా బంగారు తల్లి. థ్యాంక్ యూ సో మచ్. సునీత గారు చెప్పినటువంటి ఆ మాటని మనందరం తూచా తప్పకుండా చేద్దాం. దానికి ముందడుగు ఫస్ట్ వెళ్ళి థియేటర్స్లో సినిమా చూద్దాము, మన సపోర్ట్ని సినిమాకి అందిద్దాము, సపోర్ట్ని మన బంగారు తల్లులకి మనం అందిద్దాము. ఇక ఈ సినిమాకి 3 అవార్డులు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, అలాగే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ అలాగే స్పెషల్ మెన్షన్ ఫర్ ఆర్ బ్యూటిఫుల్ బెస్ట్ యాక్ట్రెస్ అంజలి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టర్ శాంతను మొయిత్రి గారి గురించి చెప్పాలి అంటే వారి సినిమాలు మన కళ్ళ ముందు మెదలాడతాయి. పరిణీత, అలాగే హజారో ఖ్వాయిషే ఐసీ, అండ్ లగే రహో మున్నాభాయి, 3 ఇడియట్స్, అండ్
రీసెంట్లీ మనందరం వెయిట్ చేస్తున్న ఆమిర్ ఖాన్ గారి సినిమా పీకే, హౌ అ వారియర్ యు ఆర్ టువర్డ్స్ నా బంగారు తల్లి. వీఆర్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ యూ హియర్, ఇండీడ్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ హియర్. అండ్ ప్రజ్వల అధినేత సునీత గారే. I've been part of many landmark films, but this probably is one of the most important films in my life. It's because I don't know which is cinema and which is real. And while I'm extremely happy for the film, I hope I never have to do a film, I never have to do music for a film like this, because these films should not be made. These films, there's no need for such films in the society. And that is, I think, should be my pray and hope. Every other subject, but not this subject. Because when a film like this happens, that means this problem persists in the society. And it's very, very sad. I thank all of you all. Just want to say one more thing is that, you know, India is such an amazing country. So many languages, so many style. But the language of cinema is one. The only reason why regional films don't cross-connect. A Bengali person does not work in Telugu, a Telugu person doesn't work in Punjabi. It's primarily not the language, it's the money. You take away the money, everybody will work in every other region. And I think this movie is really a case in point. Thank you. This is an occupational hazard. I'll just sing 4 lines. I know the students of Prajwala love this song, and when I made this song, I did not know this song will become what it has become now. But it has a completely different meaning when a 6-year-old girl from Prajwala sings this song. I'll just sing 4 lines. सारी उम्र हम मर मर के जी लिए, एक पल तो अब हमें जीने दो. सारी उम्र हम मर मर के जी लिए, एक पल तो अब हमें जीने दो. ना 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 na 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 na. Give me some sunshine, give me some rain, give me another chance. I wanna grow up once again. Thank you. ఈ సినిమాలో అద్భుతమైనటువంటి పాత్ర పోషించిన మన అంజలి గురించి మాట్లాడదాము. అంజలి గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ లలిత్ కళా కేంద్ర, పూణే యూనివర్సిటీ. ఆవిడ ఎన్నో నాటక రంగాల్లో పర్ఫార్మెన్స్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సినిమాల్లో కూడా నటించింది. షీఈస్ ద విన్నర్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అట్ ఐఫా గోవా అట్ హర్ శ్రీలంకన్ ఫిల్మ్ విత్ మీ వితౌట్ మీ. Anjali Patil has also acted in Finding Fanny, Prakash Jha's Chakravyuh and many other Bollywood films. She has really put her heart and soul into the movie. That's what we see in Na Bangaru Talli. A big round of applause to Anjali. May we request her to please come on to the dais and speak a few words. జాతీయ స్థాయిలో స్పెషల్ మెన్షన్గా అంజలికి కూడా జ్యూరీ అవార్డు రావడం జరిగింది. అండ్ ప్రజ్వల వారు తయారు చేసినటువంటి ఈ స్పెషల్ బ్రేస్లెట్ని యాజ్ అ సపోర్టర్ షీ హ్యాస్ ప్లెడ్జ్డ్ టు support all the Bangaru Tallis, which she has already been. Anjali, to please speak a few words. Before I forget whatever I want to say, I want to thank my director, Rajesh. I want to thank Sunita. While making the film, she was the inspiration for me, and she is still the inspiration. And I never got the chance to dedicate the national award. We, at the national award ceremony, it's like a parade. So we go, we just photo up, take the award and go away. So this is the occasion where I want to dedicate this award to the language, Telugu, because I got the award in this film. So I dedicate this award to the Telugu language. And after that, I want to dedicate this award to all the girls, especially girls who are sitting right there from Prajwala and all the other girls. And I still remember they gave me a call after watching the film, and they liked my performance. And that call is it's a bigger award than any national award or anything. So it's for you. It's for all the girls who has gone through
something like this which Durga went through. And there is also a confession, and I'm shivering, that I always felt that I never liked that I got the award for this film, because it was something which I was not expecting, and probably no, I shouldn't, I don't deserve the award, because I still feel that maybe I wasn't honest enough, I wasn't, whatever they go through, these girls go through, a woman goes through, maybe it was just 10% which I could portray in the film. So I still feel that I didn't, did enough justice to the pain. So thank you. And with all the confessions, I want to again say thanks to Sunita, Rajesh. Thank you, sir, for being here. And Shantanu, thank you for the lovely music. And it's one of the heart-wrenching track. And I will cherish this film, this music, and all these memories with me forever. Thank you so much. మెగాస్టార్ చిరంజీవి గారు రావడమే కాకుండా ఇంత ఓపిక్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొత్తం వీక్షిస్తూ ఉన్నారు అంటే, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ దట్ యూ హ్యావ్ ఎక్స్టెండెడ్ టు ద ప్రజ్వల పీపుల్ మెయిన్లీ అండ్ టు ఆల్ ద విమెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు అనంతరామ్. స్వర్గీయ న్యాయపతి రాఘవరావు రేడియో అన్నయ్య గారి శిష్యుణ్ణి. గత 30 ఏళ్ళ నుంచి బొంబాయిలో ఉంటున్నాను. తెలుగులోనే జీవిస్తున్నాను. అడ్వర్టైజింగ్ మీడియాలో వాయిస్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన రాజేష్ టచ్ రివర్ గారు, వారి బృందానికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్లో నా గురువు గారైన పాటలు ఎలా రాయాలి అని కొద్దిగా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఈఎస్ మూర్తి గారు, ఆయన కూడా వచ్చారు ఇక్కడికి, వారికి కూడా నా ధన్యవాదాలు. ఇందులో పావునై ఒక పావునై మిగిలాన ఓన అన్న 5 పంక్తుల సన్నివేశ ప్రధానమైన పాటను రాశాను నేను. అందరికీ నమస్కారం అండి. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి, పెద్దలు అల్లు అరవింద్ గారికి నమస్కారం చెప్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రాజేష్ టచ్ రివర్ గారికి, సునీతా కృష్ణన్ గారికి కృతజ్ఞతలు చెప్తూ, ఇది నా మొదటి సినిమా. దీంట్లో నేను ఒక 4 పాటలు రాయడం జరిగింది. మొదటిసారి నాకు ఆహ్వానం వచ్చినప్పుడు ఎగిరి గంతేశాను, ఆహా మొదటి సినిమా కదా అని. పాటల దగ్గరికి వచ్చేటప్పటికి గుండెల్లో రాయబడింది. ఎందుకంటే లవ్ సాంగ్స్ కానీ అలాంటి మంచి లైట్ మ్యూజిక్ ఉన్న సాంగ్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ సడన్గా ఒక 10 సినిమాలకి పాటలు రాయాలంటే ఎంత కృషి కావాలో, ఈ ఒక్క సినిమా పాటకు రాయడానికి అంత కృషి, అంత నేర్పు కావాల్సి వచ్చింది. కానీ ఇది నాకు పెద్ద పాఠం. దీని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక నా బంగారు తల్లి సినిమాలోని పాటల ఆడియో ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుంది. మొట్టమొదటి సాంగ్ని ఆవిష్కరించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ప్రముఖ నిర్మాత. అండ్ ఇందాక సునీత గారు మాట్లాడుతూ చెప్పారు, ఇలాంటిది ఒకటి ఉంది మాకు, చేయూతగా ఎవరు నిలబడతారు అన్నప్పుడు వారు సహకారాన్ని అందించినందుకు శతకోటి వందనాలతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ అల్లు అరవింద్ గారు. అండ్ అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ అమిత్ గర్గ్ గారు, ఐపీఎస్ డైరెక్టర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ద రియల్ వారియర్స్ ఆఫ్ అవర్ సొసైటీ, బికాస్ ఆఫ్ హూమ్ వీ యాక్చువల్లీ హ్యావ్ a very safe and secure life here. Thank you so much, sir, for gracing the occasion. And from Prajwala, the special bracelet, సునీత గారే బంగారు తల్లులందరినీ మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అల్లు అరవింద్ గారు, ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఉండాలి అని ఆశిస్తూ ప్రజ్వలలోని అమ్మాయిలందరూ తయారు చేసినటువంటి నా బంగారు తల్లి బ్రేస్లెట్. అందరికీ నమస్కారం. ఆమె చెప్పినట్లుగా నేను పెద్దగా సహాయపడింది కానీ ఇది కానీ ఎక్కువగా లేదు. నేను ఆమెకి కొంతమందిని పరిచయం చేశాను. ఇటువంటి మహత్తరమైన కార్యం ఆమె తీసుకున్నందుకు కొంత సహాయపడమని అడిగాను. అందులో ముఖ్యంగా చిరంజీవి గారిని, మీలాంటి వారు ఈ సినిమా చూసి ఈ సినిమా గురించి ఒక మాట చెప్తే మీ మాట మీద కొంత ప్రజ్వలించే వాళ్ళు కొంతమంది ఈ సినిమాకి ఆదరిస్తారు. ఈ సోషల్ అవేర్నెస్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి
ఈ సినిమా ఎంత బాగుంటుంది, ఎంత ఆనందాన్ని ఇస్తుంది, ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనేది కాకుండా ఒక టికెట్ కొని ఈ సినిమాను చూస్తే అది ఆమెకి తృప్తినిస్తుంది. అది ఒక్కటే చేయమని చెప్పి చిరంజీవి గారిని వచ్చి ఆ రిక్వెస్ట్ చేయండి, ఈ సినిమా తప్పకుండా ఆడాలి, ఇలాంటి సినిమాలు ఆడడం లేదు కానీ తప్పకుండా ఈ సినిమా ఆడాల్సిన అవసరం సొసైటీకి ఉంది అని వారిని రిక్వెస్ట్ చేశాను. సునీతకి నేను చేసిన పెద్ద సహాయం అదొకటి మాత్రం. చిరంజీవి గారు వెంటనే సినిమా చూసి ఇటువంటి వారికి కాకపోతే ఎవరికి సహాయం చేస్తామని ఇక్కడికి వచ్చినందుకు, నా మాట మన్నించినందుకు ఆయనకి కృతజ్ఞతలు. My association with Sunita has been since 2004, and whatever crisis she has underwent in this particular, both of them, Rajesh and her, they used to share the crisis and the problems and things like that. I didn't do much at all, whatever help, but I always used to give the moral support. Like हिंदी में एक कहावत है कि भगवान के घर में देर है अंधेर नहीं. I used to believe in that, and I used to tell them, definitely blessings of people and God is there with you. It will happen. And what Sunita says, miracle happened. Mr. Allu Arvind, Mr. Chiranjeevi, all had come, Ma TV people, the team. In fact, I think I was one of the few which she was so excited, and she informed me that yes, I've made it. So I'm so happy that the tireless efforts, both of them, in fact, financially also they were broke, they had sold their house and all, everything, I've been aware, and I was part of the entire, they used to share everything. So I felt so good when this miracle happened to her, and in fact, the national award, that was literally, I was in tears. I said, yes, both of them have made it. So I thank, in fact, rather I congratulate both of them and his team for getting this national award. And what Shantanu, I really endorse his view, what he says, this should not happen in the society. I mean, there's another milestone for all of us. She has given us, like, to spread the message. So we all have been now given some extra responsibility to spread the message. Such things should not happen in society. Thank you, one and all. ఐ థింక్ ఇక్కడ ఒక మాట మెన్షన్ చేయలేదంటే బాగుండు. ఈ సినిమా ప్రొడక్షన్లో స్టేట్ పోలీస్ది చాలా చాలా పెద్ద సహకారం ఉంది. వీ వర్ గోయింగ్ అండర్ సచ్ టైట్ బడ్జెట్. హైదరాబాద్లో కానీ రాజమండ్రిలో షూటింగ్ టైంలో నేను పేరేట ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ సిట్టింగ్ హియర్ బికాస్ దే హ్యావ్ యాక్చువల్లీ హెల్ప్డ్ us in the production of the film, including Amit Garg sir, Mahesh Bhagwat sir, Umapati sir, and all of the state police, both in Andhra and Telangana, have actually helped in the production of Na Bangaru Talli. ఇక నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ మహేష్ భాగవత్ జీ, IPS, IG Security, to please come on to the dais, sir. And may we also request our beautiful actress Madhu Shalini to please come on to the dais to launch the second song. ఇందాక మీరు చూసినటువంటి ఆ సాంగ్కి మ్యూజిక్ డైరెక్షన్ చేసింది శ్రీ శరత్ గారు. శరత్ గారు ఇస్ అ వెరీ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ కేరళ హూ has won n number of awards nationally and internationally. This is the first audio release function in my life I am attending as a police officer. Actually, I am an activist and working along with Sunita for rescue of the trafficking victims. And from 2004 onwards, we have rescued more than 1,000 girls from Bombay, Bhiwandi, Bangalore, Chennai, and other brothels in the country. But police job generally stop at the rescue. We don't go beyond rescue. We don't know what is happening after rescue. So after rescue, actually the real job start, and the real rehabilitation of these rescued girls has been done by Sunita and her team in Prajwala. Hats off to her. When this film shooting was going on, luckily I was DIG of Eluru range, our Chiranjeevi sir's district. So little help I have done in logistic, but it's just a drop in the ocean. What I want to say today, the efforts which are made by Rajesh and Sunita for the noble cause of this anti-human trafficking will not go waste. This is a very powerful medium, and definitely this message will go to each and every house in our country, and not only our country, to
to the other part of the world where the sex trafficking is the major problem. All of you must be aware that on an average, 30,000 women and children are getting trafficked in India every year, and 8 lakh women and children, they are getting trafficked in our country, in all over the world. It's very serious problem, and the strong message has been given by this movie. I remember the lines of Harivansh Rai Bachchan that लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. उन्होंने आखिरी अंतिम चरणों में कहा है कि संघर्ष का मैदान मत छोड़ो तुम, संघर्ष का मैदान मत छोड़ो तुम, कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. Definitely, not only the national awards, much more awards are in waiting. అందరికీ నమస్కారం. చిరంజీవి గారు అండ్ అల్లు అరవింద్ గారు కూడా నమస్కారం. నా బంగారు తల్లి, నేను ఈ మూవీ గురించి చదివినప్పుడు విన్నప్పుడు నేను రాజేష్ని చాలాసార్లు అడిగాను, రాజేష్ నాకు ఈ మూవీ చూడాలని ఉంది, ఎప్పుడు చూపిస్తావు అంటే ఇట్స్ లైక్ వెయిట్, యూనో ద టైమ్ విల్ కమ్. అండ్ నేను మూవీ చూసినప్పుడు ఐ వాజ్ స్పీచ్లెస్. ఒక పర్సన్ ఇంత బాధను అనుభవించారా అండ్ డిడ్ షీ గో త్రూ ఆల్ దిస్ అనేది ఇట్స్ మాటలో చెప్పలేము. అండ్ ఈ ప్రాబ్లం జరుగుతూనే ఉంది, ఇదేదో ఒక సంఘటన కాదు, ఇలాంటివి రోజు మనం వింటూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఎప్పుడో ఒకప్పుడు వీ హ్యావ్ టు పుట్ అ స్టాప్ టు దిస్. అండ్ థ్యాంక్ యూ రాజేష్ ఫర్ బ్రింగింగ్ దిస్ టు లైట్ అండ్ షోయింగ్ ఇట్ టు ఎవ్రీబడి. ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్. అంటే ఇది ఇంకా జరుగుతోంది, ఇలా కూడా అమ్మాయిలు బాధపడుతున్నారు, ఇంత దారుణంగా ఉంటున్నాయి సిచ్యువేషన్స్ అనేది మాకు తెలిసినందుకు చూపించినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ దిస్ స్టాప్స్. అండ్ సునీత, యూ ఆర్ అ ఫైటర్. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అండ్ యా, మీ బంగారు తల్లికి మీరు సహాయం మీరు చేశారు, ఇప్పుడు మా వంతు సహాయం మేము చేయాలి. And we are all there to support this cause and take it forward and help them to stop this. And Shantanu, thank you for coming here. I know that PK is a much awaited film and you chose this one over PK, and that shows how dedicated you are to this film. And Anjali gurinchi kuda cheppali, తను చాలా బాగా చేసింది. నేను తను తెలుగు రాదు అని నేను అనుకోలేదు, యాక్చువల్లీ తను అంత బాగా చేసింది. అండ్ మనందరికీ ఇంకో గర్వించదగ్గ కారణం ఏంటంటే తెలుగు వాళ్ళకి 3 national awards రావడం in the span of 25 years. It is a big deal, and thank you Rajesh for making this happen. And మొత్తం టీమ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ మాధవరావు గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ గారు, అండ్ అలాగే శ్రీ ఉమాపతి గారు, రిటైర్డ్ IPS, అండ్ శ్రీ భరత్ భూషణ్ గారు, సీనియర్ రైల్వే ఆఫీసర్. వారి ముగ్గురిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ మాధవరావు గారికి, ఉమాపతి గారు రెస్క్యూడ్ గర్ల్స్కి టికెట్స్ అరేంజ్ చేయడం కానీ ఇతర స్టేట్స్లో ఉండేటువంటి గర్ల్స్ని గబుక్కున ఇక్కడ తెలియచేస్తూ, ఇక ప్రజ్వల మాధవరావు గారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, ఈ సంగతి మా అందరికీ తెలిసిందే. బట్ ఇంకా మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఎల్లప్పుడూ అని ఆశిస్తూ ఈ సాంగ్ A Crying Baby song. It's my song. Because when Brother Bharat Bhushan introduced me to Sunita, incidentally it is my daughter's name, I visited her facility, and when she was telling me what she has been doing, I started crying. I said, after 1 hour, I can't stand it, I'll come again. Then I invited her and her husband Rajesh to my house. The second session started. The second session was again a crying session. Third time I went, it was the same. It just so happened that I am associated with that crying song. We'll feel probably momentarily we should do more, but it doesn't persist. That's exactly what she keeps telling, stay to our face, just not at the moment, but always.
Thank you, Sunita. Thank you, Rajesh. Sunita sister, she has been my little sister. We always call little people are very strong people. So you are the strongest in this fight in the anti-human trafficking. And Rajesh, my good friend, and our beloved Chiranjeevi sir, and then all other friends here. This is a field where it's something like a hudud cyclone. This cyclone comes and goes, but it leaves a lot of damage. And it also happens in the girl's life when it happens. And so many rescues we have conducted across the country. The may it be Bhiwandi, Chandrapur, Yavatmal, or Delhi, or say Vapi, Valsad, Pune, Bhiwandi, Vellore, everywhere the same story, same sad story. And very few people are the takers. భారతదేశంలో ఉండే 16,000 పోలీస్ స్టేషన్స్లో కూడా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది సక్కంగా నడిపితే భారతదేశంలో ఈ యొక్క దురవస్థ ఉండదు. మూడవది ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనే దాన్ని ప్రతి ఆడపిల్లని ప్రతి అబ్బాయిని స్కూల్కి పంపించడం 14 సంవత్సరం వరకు పంపించడం అనేది చాలా ముఖ్యమని చెప్పి ఈ అవకాశం ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఈ ఫైట్లో మాకు చిన్న భాగస్వామి పోక్స్ ఇన్ ద వీల్. Many people are, they want to learn swimming through correspondence course. చాలా మంది ఈత correspondence course ద్వారా నేర్చుకోవాలనుకుంటారు. Many people want to learn driving through correspondence course. But here it's a very small team like Mahesh, Amit, there are other about a dozen officers in Andhra Pradesh and Telangana who really jump into the water and find out the depth. But ultimately you realize that there is no budget for a rehabilitation and reintegration and all that. And everything is thrown on Sunita's shoulders. So we must, on this medium, we request the government also to sanction the budget, make a special provision for the budget for this particular head of account. My association goes back to Dr. Sunita Krishnan about 10 to 12 years. When an item has figured in the press, I tried to contact her. For 15 days, 20 days, she was not lifting the call. I was very angry. Finally, one fine day, I got her. I told her, lot of police officers in the first call itself, they lift me. Ministers lift me. What is that? You have become a bureaucrat? You don't lift my call. Then she said, no sir, when I go for a rescue operations, I switch off my phone. And that's the reason I am not available to you for the last 20 days or 15 days. This movie I saw 8 months back. My father is a freedom fighter for 2.5 years in the jail. My father used to tell me, we have to do, our country will become flourish. After 8 months, we are not able to release this movie. I felt very sad. I am pained. The liberation should come for all these girls like this and help as much as possible. And number of officers we convinced through Sunita Krishnan. I am really, in my life, if I die today, I feel I am associated with Sunita in building this country and social reforming and social engineering, which is required. Gender discrimination. Thank you very much. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ది చైర్పర్సన్ ఆఫ్ ఏపీ ఉమెన్స్ కమిషన్ శ్రీమతి డాక్టర్ త్రిపురణ వెంకటరత్నం గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. అందరికీ నమస్కారం. శ్రీ చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, ఇక్కడ పెద్దలు ఉన్నారు, మాధవరావు గారు, ఉమాపతి గారు అండ్ అదర్ ఐపీఎస్ ఆఫీసర్ గార్గ్ గారు, అమిత్ గారు. ఇంకొకటి ఏంటంటే దట్ హీరోయిన్, ఆమెని ఆ సినిమాలో చూడగానే నాకు గుర్తొచ్చింది ద గ్రేట్ యాక్ట్రెస్ స్మితా పాటిల్. చాలా దగ్గర పోలికలు వాళ్ళిద్దరికి. చాలా చోట్ల ఆమె నటించేటప్పుడు ఆ సినిమాలో చూసినప్పుడు ఎన్నో చోట్ల స్మితా పాటిలే వచ్చి అక్కడ యాక్ట్ చేస్తుంది అనే విధంగా ఆమె కూడా యాక్ట్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు హర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ చిరంజీవి గారికి, శ్రీ అల్లు అరవింద్ గారికి, చైర్పర్సన్ ఆఫ్ ద స్టేట్ గారికి, సునీత గారికి, రాజేష్ గారికి, వచ్చిన అధికారులకి, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ నమస్కారం. ఈ ఫిల్మ్ చూసిన తర్వాత నిజంగా ఒక సొసైటీలో కూడా
ఒక మంచి అవేర్నెస్ తీసుకొస్తుంది ఈ ఫిల్మ్ అని మనందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే సొసైటీలో అవేర్నెస్, సొసైటీలో అంటే వాళ్ళకి తెలుస్తేనే దే విల్ కోఆపరేట్. సో నోబడీ రియలీ నోస్ దట్ ద సిచ్యుయేషన్ ఇస్ సో బ్యాడ్. సో దిస్ విల్ బ్రింగ్ అబౌట్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ సో మెనీ పీపుల్. ఇట్స్ అ గ్రేట్ థింగ్. వీ షుడ్ రియలీ థ్యాంక్ ద కపుల్ ఫర్ దిస్, Sunita garu and Rajesh garu. Similarly, all the others who are associated with this. And definitely it will go a long way in educating the people about this problem and bringing about a permanent solution. And after some time, we are very sure that no other film will be produced or directed or released in the theaters on this subject, because there will be no problem as such after some time. We are very sure about that. Thank you very much. సినిమా November 21st, 2014కి రిలీజ్ అవుతుంది. అండ్ దానికి ప్రధానమైన కారణం నిమ్మగడ్డ ప్రసాద్ గారు, మా టీవీ నుంచి మా అందరూ ద హోల్ నా బంగారు తల్లి టీమ్, సన్ టచ్ ప్రొడక్షన్స్, ప్రజ్వల తరఫించి ఐ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ నిమ్మగడ్డ ప్రసాద్ ఫ్రమ్ మా టీవీస్ ఫర్ సపోర్టింగ్ అవర్ కాజ్. మా టీవీ మా సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకుంది. అది చాలా చాలా పెద్ద సపోర్ట్. అంటే ప్రజల దగ్గరకి రీచ్ చేయడానికి ఒక పెద్ద అడుగు అది. అండ్ మిస్టర్ ప్రసాద్ ఇస్ నాట్ హియర్ టుడే. ఇన్ హిస్ absence, I want to thank him, I want to salute him, and I want to also thank the second person who has been very supportive to our cause, Reliance Entertainment. సంజయ్ గారు ఎక్కడ ఉన్నారు, మీకు మీ టీమ్కి నా కోటి వందనాలు ఫర్ హెల్పింగ్ అస్ టేక్ దిస్ ఫిల్మ్ టు ద థియేటర్స్. November 21st, 2014కి ఈ సినిమా ఒక థియేటర్ 2 థియేటర్లో కాదు 100 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, బెంగళూరు, ముంబై, మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఐ హోప్ మీరందరూ వాచ్ చేసి ఈ సినిమాను విజయంతంగా చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ప్రేక్షకుడు ఈ కార్యక్రమం చూడడానికి అలాగే థియేటర్కి వచ్చినట్టే. బికాజ్ యూ రిప్రజెంట్ సినిమా చిరంజీవి గారు. మరి మీరు ఇంత మంచి కాజ్ కోసం మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇంతసేపు మా కార్యక్రమం మొత్తం చూస్తూ కూర్చున్నారంటే నిజంగా మా జన్మ ధన్యమైపోయింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిరంజీవి గారికి సాదర స్వాగతం పలుకుతూ సునీత గారిని, రాజేష్ గారిని వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కను పాపనై మిలిగాననా కలతలో కలలలో మగువుందని తెలిసిందనా ఇప్పుడైనా. నా బంగారు తల్లండి. ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను, ఈ స్వచ్ఛంద సంస్థకి ఎవరు మనసున్న దాతలు ముందుకొచ్చి చేయూతలు అందివ్వగలిగితే ఈ రోజున ఎంతోమంది చిన్నారులు, ముఖ్యంగా బాలికలు ఈ ట్రాఫికింగ్ బారిన పడి వ్యభిచార గృహాలకి తరలి వెళ్ళిపోతూ దుర్భర జీవితం అనుభవిస్తున్న వాళ్ళకి చేయూతగా అందించేలాగా తమ వంతు ప్రయత్నం చేస్తున్న సునీత గారికి ఎంతో బాసటగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక మీ అభయహస్తం, మీ యొక్క స్నేహహస్తం, అలాగే మీ ఆర్థిక హస్తం కూడా అందివ్వాలని ఈ యొక్క సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇక సినిమా పరంగా వస్తే మరొక చిన్న పొరపాటు జరిగింది. అదేంటంటే ఈ సినిమా చూడాలన్నయ్యా అని చెప్పేసి ఒక సోదరులాగా ఆప్యాయంగా పలకరిస్తే, ఆహ్వానిస్తే, సరే తప్పకుండా చూస్తారమ్మా, సో డేట్ నాడు నాకు ఫ్రీగా ఉంటుంది అని అన్నప్పుడు సురేఖ కూడా రావాలని వారి ఆహ్వానం అయినా సరే సురేఖకి నేనే చెప్పాను, రేఖ ఇది చాలా మానసికంగా నువ్వు క్షోభపడేది, బాధపడేది, ఆ రోజంతా డిస్టర్బ్ అవుతావు ఈ సినిమా చూస్తే. అలాగని నాకు తెలిసింది. సినిమా కూడా కొంచెం అలాంటిది. ఒక బాలిక నరక కూపంలోకి వెళ్ళి అక్కడ నానా బాధలు పడటం, మానసికంగా ఎంతో తను క్షోభ అనిపించటం, నలిగిపోవటం, ఇవన్నీ చూస్తుంటే ముందు మనం నలిగిపోతాం. కాబట్టి నేనైనా తప్పదు, ఇంకా నువ్వు మానుకుంటే బెటర్ ఏమో అని అంటే అస్సలు రాలేను, అలా వస్తే నేను తట్టుకోలేను, రోజంతా నేను బాధపడాల్సి వస్తుందని చెప్పేసి తను ఆగిపోవడం జరిగింది. సినిమాకి నేను వెళ్ళిన తర్వాత చాలా పొరపాటు చేసి అనిపించింది. ఇది మనసుకి ఒక ఎడ్యుకేషన్ లాగా ఉండే సినిమా తప్ప మనసుని వ్యాకులపాటు చెందేలాగా, కలత చెందేలాంటి సినిమా కానే కాదు.
ఎవరైనా ఆర్ట్ ఫిలిం లేదా ప్యారలల్ సినిమా అని ఈ సినిమాలు తీస్తున్నటువంటి తరుణంలో ఇది ఒక ఆర్ట్ ఫిలిం అనే ఒక కోణం నుంచి మనం ఈ సినిమాను చూడకూడదు. ఇది పక్కా కమర్షియల్ సినిమా. నా బంగారు తల్లి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా ఇది. ఈ సినిమా అలాంటి సినిమా కాబట్టి సంతోష్ లాంటి ఏస్ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి ఒప్పుకుని ఆయన మ్యూజిక్ అందించారంటే కనుక ఈ రోజున ఈ మ్యూజిక్ లాంచింగ్ జరిగింది అంటే నిజంగా ఐ అప్రిషియేట్. వండర్ఫుల్. ఇందాక ఆ పాట వింటుంటే చాలా హాంటింగ్ ఉంది. అంటే ఒక రకంగా మనసుని అది హత్తుకుపోతుంది, అది వదలట్లేదు. అంతరంతరాల్లో అదే పాట రింగర్ అవుతుంది అంటే కనుక అంత ఇదిగా ఉంది. ఆడియో వింటేనే ఇలాగా ఉంది, సినిమా చూసి ఆడియో వింటే కనుక ఇట్ ఈస్ మనకి హృదయాలకి హత్తుకోవడం అనేది మన హృదయాల్ని ఒక రకంగా మోటివేట్ చేసే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉంటుంది ఈ సినిమా ఆద్యంతం. రాజేష్ చాలా ఎప్పటి నుంచో తెలుసు. ముఖ్యంగా నాగబాబు కూడా ఈ విషయం చెప్పాను, ఇట్లా వెళ్తాం నాగబాబు అనేసరికి రాజేష్ అనేది చాలా దుర్మార్గుడు, తను చాలా అంటే ఇక్కడ ఉండాల్సిన మనిషి కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాల్సిన మనిషి, అంత ఇంటర్నేషనల్ అక్లెయిమ్ ఫిలిమ్స్ తీసే మనిషి అతను. అండ్ తనకి ఈ సినిమా అనేది చాలా బాగా తీశాడు నువ్వు అంటున్నావు. అండ్ ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఇది ఉండాలి, నా బెస్ట్ విషెస్ కూడా చెప్పని చెప్పేసి చెప్పారు. నాగబాబు, రాజేష్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ డే మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ రకంగా రాజేష్ గురించి చెప్పాల్సి వస్తే ఈ సినిమాలో నాకు చాలాసార్లు షాక్ ఇచ్చాడు. నేను ఇలా వెళ్తుందేమో అనుకున్నాను, దాన్ని ఇంకో రకంగా దాన్ని మలుపు తిప్పి చాలా ఇంట్రెస్ట్గా తీసుకొచ్చాడు. ఇలాంటి సబ్జెక్ట్ హ్యాండిల్ చేసేటప్పుడు ఇన్ ది నేమ్ ఆఫ్ కమర్షియల్ ఆడదాన్ని అన్ని రకాలుగా నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా ఇది అంగాంగ ప్రదర్శన చేసే దిశగా ఇట్ గోస్ విత్ ద ఫిలిం కదా కాబట్టి చేసాము అని జస్టిఫై చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనం చూడండి టీవీల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని ఛానల్స్లో ఏదైనా చూడకొని అశ్లీల దృశ్యం ఉంటే కనుక ఇలా జరగకూడదు, దురదృష్టం జరిగింది అంటూ పదే పదే అదే చూపించి ఏదైతే ఒక అభిప్రాయం కలగచేయకూడదో ప్రేక్షకుల్లో అలా కలగజేయడానికి అది ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి అలాంటిది ఈ సినిమాలో ఎక్కడా కూడా అశ్లీలాన్ని కానీ మరో రకంగా ఫిజికల్గా ఒక ఇందులో ఉన్న ఆర్టిస్టుని వాడుకోవటానికి కానీ ఎక్కడా ప్రయత్నం చేయకుండా చాలా ఆరోగ్యవంతంగా చేశారు. ఈ సినిమా వ్యభిచార అనేది ఇతివృత్తమే ఒక ఇదిగా జరిగిన ఎక్కడా కూడాను ఫ్యామిలీతోటి చిన్నపిల్లలతో వెళ్ళి చూడొచ్చు అనంత భరోసా ఈరోజు నేను ఇవ్వగలుగుతున్నానంటే కనుక అంత ఆరోగ్యవంతంగా తీసేటువంటి రాజేష్ని మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. హ్యాట్స్ ఆఫ్ టు రాజేష్. కొంచెం సేపు చూసిన తర్వాత ఆ అమ్మాయి ఒక యాక్ట్రెస్, ఒక నటిస్తుంది అనే భావం పోయి ఎక్కడో ఒక నిజమైన సంఘటన చూస్తున్నాను అనే భావం కలిగింది. యథార్థానికి ఇది యథార్థంగా జరిగిన సంఘటనే. ఇప్పుడు అయినా సరే చిత్రీకరణ సమయంలో ఆర్టిస్టుల యొక్క పార్టిసిపేషను, ఆర్టిస్టులు వాళ్ళ నటనలతోటి ఖచ్చితంగా దీన్ని మనల్ని మెస్మరైజ్ చేస్తారు, మైమర్పిస్తారు. ఇది యథార్థ సంఘటనగా అది నేను లోనయ్యాను. ఒక ఫిలిం ఫ్రెటర్నిటీకి సంబంధించిన వ్యక్తిని అయినా సరే ఆ యొక్క ట్రాప్లో నేను పడిపోయాను. దానికి ముఖ్యంగా అంజలి పటేల్ తన యొక్క నటన అలా మెస్మరైజ్ చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. అది నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, భారత ప్రభుత్వమే అవార్డ్స్ రూపంలో ఆవిడకి ఆశీస్సులు అందజేశారు. ఇలాంటి సినిమాలని వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు. వాళ్ళు పెద్ద మనసున్న వాళ్ళు, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు కూడా ప్రేక్షకులు. ఏమండి 2 గంటల పాటు టైంని వెచ్చించలేరా? క్యూలో కొన్ని గంటల పాటు ఒక కొత్త సినిమా పెద్ద హీరోలు అయితే కనుక నిలబడేవాళ్ళు ఈ సినిమా కోసం 2 గంటల సమయం వెచ్చించలేరా? బ్లాక్లో 100 పెట్టి కొనుక్కునేవాళ్ళు దీనికోసం చెప్పేసి బేసిక్ టికెట్ కొనుక్కుని వెళ్ళలేరా? వెళతారు. కేవలం ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఇదైనా సరే ఇలాంటి సినిమాలు చాలామందిని ఎడ్యుకేట్ చేస్తాయి. ఈ రోజున ఎక్కడ చూసినా సరే మానభంగాలని, ఎక్కడ చూసినా సరే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని అలా కాకుండా ఒక రాక్షసత్వంగా తయారైపోయింది. ఎంతోమంది కీచకులు ఈ యొక్క సంఘంలో ఒక పేట్రేగిపోయే విధంగా ఉన్నటువంటి తరుణంలో అలాంటి వాళ్ళకి ఒక హెచ్చరికలాగా ఉండేలాగా ఈ రోజున మన బాధ్యత ఏంటి, ఒక మహిళ పట్ల, మన కూతురు పట్ల, మన చెల్లి పట్ల, మన కుటుంబ సభ్యుల్లాగా ఇతర మహిళని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా తెలిసి వచ్చేలాగా ఈ సినిమాలో చాలా చక్కగా పొందుపరిచారు, చక్కగా తెలియజెప్పారు. ఈ రకంగా ప్రతి ఒక్క ఇది ముఖ్యంగా మహిళా చిత్రం అనుకున్నారు, కానే కాదు, ఇది మగవాళ్ళ చిత్రం, ఇది పురుషుల చిత్రం తప్ప మహిళా చిత్రం కాదు. ఇది
మహిళనే ఇతివృత్తంగా తీసుకుంటే ఇది మహిళా చిత్రం కాదు, ఇది పురుషుల చిత్రం. ప్రతి పురుషుడు ఈ సినిమాని చూడాలి, ప్రతి కన్న తండ్రి ఈ సినిమాని చూడాలి, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాను చూసి హౌ నాట్ టు బి అనేది నేర్చుకోవాలి. అది ఖచ్చితంగా ఇది మీరు తెలుసుకోవటమే కాదు, స్టాలిన్లో ఒక డైలాగ్ ఉంది, ఒక్కళ్ళు ముగ్గురి తెలియచేయాలి ఒక మంచి పని చేయమని, ఆ ముగ్గురు మరో ముగ్గురికి, ఆ తర్వాత ఒక్కొక్కరు మరో ముగ్గురికి, అట్లాగా అదే రకంగా ఈ సినిమాని మీరు చూడండి, అలాగే మరో ముగ్గురికి చూపించే ప్రయత్నం చేయండి, అలాగే చెప్పండి ఆ ముగ్గురు మరో ముగ్గురు చేసేలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. పావునై ఒక పావునై మిగిలానా పసిపాపనై కనుపాపనై మెలిగానా కలతలో కలలలో మెరిశానా గంగా ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు సేదమంటే గంగనున్న జాబగవ్వ ఎంగిలంటున్నది లింగా. చిరుచిలకి పసిమొలకి ఇలా పలికి కొలికి కొంచెం ఆడు ఆడు సిరితునకి తొలి చినుకి విరివనమి విరిసి నాతో ఆడిపాడు. ఒక పావునై నా బంగారు తల్లండి. మిగిలానా పసిపాపనై కనుపాపనై మెలిగానా రాగాల పూమాలవో లే ప్రాయాల హరివిల్లువో